Q4 కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టి ప్రచారం చేస్తున్నారు. ఈ కొత్త సైద్ధాంతిక తత్వవేత్త అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన నిరంతర ఉవాచలో ధనికులంతా కూడా పేదలకు సహాయం చెయ్యాలి అన్నది ఆయన ప్రధానమైనటువంటి అజెండా. ధనికులందరినీ కూడా ముందుకు రమ్మని చెప్పి ఈ రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలు మాత్రమే పేదవాళ్లు ఉన్నట్టుగా, వాళ్లను ఈయనే ఐడెంటిఫై చేసినట్టుగా, ఇప్పటికీ 5,80,000 మందిని గుర్తించినట్టుగా, ఇంకా 15 లక్షల మందిని పట్టుకొని రావలసినదిగా జిల్లా కలెక్టర్లకు ఒత్తిడి తెచ్చి తద్వారా కలెక్టర్లు టీచర్ల మీద, ఎంపీడీఓల మీద, ఇలా రకరకాలైనటువంటి అధికారులు, అందులో వదలకుండా ఎక్సైజ్ అధికారుల మీద కూడా ఒత్తిడి తెచ్చి మార్గదర్శులను, అంటే ఎవరైతే సహాయం చేస్తారో వాళ్లకు మార్గదర్శి అనేటువంటి ఒక ముద్దు పేరు ఈనాడు రామోజీరావు గారు తెచ్చినటువంటి వ్యాపారాన్ని ప్రమోట్ చేయటానికా అన్నట్టుగా దానికి మార్గదర్శి అనే ముద్దు పేరు కూడా పెట్టి ఈ మార్గదర్శులను ఎదికే పని పట్టినాడు. చంద్రబాబు నాయుడు లాంటి ఒక నూతన తత్వవేత్త తెలుసుకోవాల్సినటువంటి విషయం, దాదాపు 15,000 సంవత్సరాల మానవ నాగరికత చరిత్రలో ధనవంతులు దుర్బల జాతిని బానిసలను గావించారు. ఓ వాస్తవం. ధనవంతుడు పేదవాడికి సహాయం చెయ్యటము అన్నది ఆచరణ సాధ్యం కానటువంటిది. అది అప్పుడప్పుడు ఎప్పుడో ఎక్కడో తాము సంపాదించినటువంటి డబ్బుల్లో కొద్దిగా ప్రజలకు ఖర్చు పెట్టినటువంటి సంఘటనలున్నాయే తప్ప ఈ రకంగా ధనవంతులు పేదవాళ్లను బయటికి లాగుతారు అన్నటువంటిది నిజమే అయ్యి ఉంటే ఈ పాటికే ఈ దేశంలో కేవలం 20 కోట్ల మంది చేతుల్లోనే మొత్తం ధనమంతా కూడా 80% పైగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి కుటుంబాలకు 2,85,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్లను ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకురావటానికి ఖర్చు పెట్టినారు అన్నటువంటి విషయం మరిచిపోవద్దని, దాదాపు 55,000 కోట్ల రూపాయలతో 25 లక్షల ఇండ్లు కట్టించేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అంటే అది నిజమైనటువంటి రాజకీయ తత్వవేత్త ఆలోచించవలసినటువంటి విషయం.